నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. మార్పుకే ఓటర్లు జై కొట్టారు. అభివృద్ధి సారథులకే తమ ఓటు అంటూ ఘంటాపదంగా నినదించారు. ఏళ్ల నుంచి రాజకీయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా నెడుతున్న పాలకులపై వజ్రాయుధం లాంటి ఓటు హక్కును సంధించారు. నక్సలిజం, తీవ్రవాదుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తరలివచ్చిన ఓటరు దేవుడు ప్రగతి పథానికి బాటలు పరిచాడు. తీవ్రవాదం, వేర్పాటువాదంతో అల్లాడుతున్న కశ్మీర్లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పునివ్వకపోయినప్పటికీ పీడీపీ, భాజపా మధ్య సర్కారు ఏర్పాటు దోబూచులాడుతోంది. ఇక నక్సలిజం, అస్థిరతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జార్ఖండ్లోనూ ఓటర్లు మార్పు సుస్పష్టం వ్యక్తం చేశారు. సుస్థిరతతోనే అభివృద్ధి సాధ్యమంటూ కమల దళానికి సంపూర్ణ మద్దతు పలికారు. ప్రాంతీయ సమస్యలను బూచిగా చూపుతూ తమను అజ్ఞానంలోనే ఉంచాలని చూస్తే సహించేది లేదంటూ స్పష్టమైన సంకేతాలు పంపారు. భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ అదే మార్పు మంత్రం ప్రతిధ్వనించింది. అభివృద్ధి నినాదం, కమలం వికాసం కాంతుల్లో మార్పు దిశగా ప్రజల తీర్పు వెలువడింది. కీలకమైన జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కమలనాథులు ఒకచోట ఘన విజయాన్ని, మరోచోట వ్యూహాత్మక స్థానాల్ని సొంతం చేసుకున్నారు. ఒక్కొక్కటిగా రాష్ట్రాలని గెలుచుకుంటూ దేశవ్యాప్తం కావాలన్న మిషన్లో మరో కీలకమైన ఘట్టాన్ని దాటి ముందుకు వెళ్లారు. మోదీ మేనియా, పార్టీ విధానాలపై ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో మరోసారి నైతిక విజయాన్ని అందుకున్నారు. రాజకీయ సుస్థిరతకే జార్ఖండ్ ఓటర్లు పట్టం కట్టారు. ఏడాదికి ఒకసారి మారిపోయే ప్రభుత్వం మాకొద్దు, 5 ఏళ్ల పాటు పాలన సాగించే సర్కారు కావాలంటూ తీర్పునిచ్చారు. మాటిమాటికి మారిపోయే ప్రభుత్వాల స్థానంలో అభివృద్ధి, దాదాపు అస్థిరతకు తావులేని విధంగా కమలానికే జై కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని భాజపా, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, లోక్ జనశక్తి కూటమి సొంతం చేసుకున్నాయి. 81 స్థానాలున్న జార్ఖండ్లో అవసరమైన సాధారణ ఆధిక్యాన్ని సొంతంగానే సాధించారు భాజపా అభ్యర్థులు. కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని చేపట్టిన జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం 19 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ ఒంటరిగా 6 స్థానాలకే పరిమితమై మరో వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఇతరులు సైతం 6 స్థానాల్లో పాగా వేయగా జార్ఖండ్ వికాస్ మోర్చా అభ్యర్థులు 8 స్థానాల్లో విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత సమరంలో జార్ఖండ్లో భాజపాకు పెరిగిన ఓట్లు, సీట్లే వారికి లభించిన అనుకూలతకు నిదర్శనం. 2009లో 24.44% ఓట్లతో కమలం పార్టీ 18 సీట్లు గెలుచుకోగా ప్రస్తుతం రెట్టింపు స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు కూటమిలో కొనసాగుతున్న 7.5% ఓట్లతో ఏఎస్జేయూ అభ్యర్థులు 5 స్థానాల్లో విజయం సాధించారు. 15.79% ఓట్లతో జార్ఖండ్ ముక్తి మోర్చా 19 స్థానాలు కైవసం చేసుకోగా ఇప్పుడు అదే సంఖ్యతో సరిపెట్టుకున్నారు. సాధారణ ఎన్నికల పరాజయం తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో వైఫల్యాలు చవిచూసిన కాంగ్రెస్ జార్ఖండ్లోనూ తన స్థానాలను ప్రత్యర్థులకు అప్పగించింది. 21.43% ఓట్లతో గత ఎన్నికల్లో 14 స్థానాలను గెలుచుకున్న హస్తం పార్టీ ఇప్పుడు కేవలం 6 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, వామపక్షాలు ప్రభావం చూపలేకపోయాయి. ఇక్కడ కమలనాథులకు ఈ అఖండ విజయం అంత ఆషామాషిగా లభించిందేం కాదు. జార్ఖండ్ సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేశారు. అన్నీ తానై భాజపాతోనే అభివృద్ధి సాధ్యమనే భరోసాను ప్రజలకు కల్పించడంలో 100% విజయం సాధించారు. అందుకు తగ్గట్టే 2000వ సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు రాష్ట్రపతి పాలన చూసిన ప్రజలు ఒకే పార్టీకి పట్టం కట్టే దిశగా నిర్ణయాన్ని వెలువరించారు. రాష్ట్రం ఏర్పడిన 14 ఏళ్ల కాలంలోనే 9 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన నేపథ్యంలో పూర్తికాలం పనిచేసే సీఎం కావాలని సుస్పష్టమైన తీర్పునిచ్చారు. जहां तक कांग्रेस का सवाल है, ये चारों राज्यों में कांग्रेस या तो तीसरे नंबर पर या तो चौथे नंबर पर चली गई है। सही मानों में कांग्रेस मुक्त भारत का अभियान हमारा सफलता के साथ आगे बढ़ रहा है और मैं आशा करता हूं कि आने वाले दिनों में भी ये कांग्रेस मुक्त भारत का अभियान
बहुत आगे तक जाए। मोदी जी के नेतृत्व में, भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की जो सरकार चल रही है, उसका जो कामकाज है, उसका जो कार्य है, उस पर एक तरह से ठप्पा लगाने का काम ये दोनों राज्यों की सरकार ने किया है। सरकार विकास के रास्ते पे आगे बढ़ रही है। उन्होंने सरकार का साथ देना चाहिए, जनता के मैंडेट का आदर करना चाहिए और भारतीय जनता पार्टी की सरकार जो चल रही है उसको रचनात्मक कामों के अंदर, पार्लियामेंट के अंदर सहयोग देना चाहिए। జార్ఖండ్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన కొందరు అగ్రనాయకులకు మాత్రం ఓటమి తప్పలేదు. ఖర్సావన్ స్థానం నుంచి బరిలోకి దిగిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఓటమి చవిచూశారు. జార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు సీఎంగా పనిచేసిన అర్జున్ ఇదే స్థానం నుంచి 3 సార్లు గెలుపొంది ప్రస్తుతం జేఎంఎం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సిట్టింగ్ స్థానం దుమ్కా నుంచి మరోసారి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మరో స్థానం బారాయిత్ నుంచి 24,000 ఓట్లతో భాజపా అభ్యర్థిని ఓడించి పరువు నిలబెట్టుకున్నారు. జేవీఎం అధినేత మాజీ సీఎం బాబులాల్ మరాండీ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి మధు కూడా 11,000 ఓట్లకు పైగా తేడాతో ఓటమి పాలవ్వగా ఆయన భార్య గీతా కూడా జగన్నాథ్పూర్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు. భాజపా కూటమికి చెందిన ఏజేఎస్యూ అధినేత సుదేశ్ మహాతో 29,000 పైచిలకు ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నక్సలిజం, రాజకీయ అస్థిరతతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన జార్ఖండ్లో ఈ అంశాలే ప్రచారాంశాలుగా మారాయి. అభివృద్ధి ఎజెండా, సుస్థిర ప్రభుత్వం ఓటర్లపై తీవ్రంగా ప్రభావం చూపాయి. రాష్ట్రం ఆవిర్భవించిన 14 ఏళ్ల కాలంలో 9 మంది ముఖ్యమంత్రులు, 3 సార్లు రాష్ట్రపతి పాలనతో విసిగివేశారన్న ప్రజలు ఒకే పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చారు. అర్జున్ ముండాతో ప్రారంభమైన ప్రస్థానం నేటి హేమంత్ సోరెన్ వరకు పూర్తి స్థాయిలో పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోవడం, సహజ వనరులకు నెలవైన పాలకుల అవినీతి, అవకతవకలతో అభివృద్ధి అందని ద్రాక్షగానే మారడం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ఫలితాల్లో ప్రస్ఫుటించింది. ఈ అనిశ్చితిని రాజకీయాలకు చరమగీతం పాడుతూ భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు ఓటర్లు సంపూర్ణ మద్దతు పలికారు. ఇక మిషన్ 44+ తో జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్నికల కథన రంగంలో దూకిన భాజపా అక్కడ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ ఎవరూ ఊహించని ఫలితాలతో అధికార కేంద్రంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజయ పరంపర కొనసాగిస్తున్న కమలదళం తమ ప్రస్థానాన్ని హిమాలయ రాష్ట్రానికి సైతం విస్తరించింది. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ అంతంత మాత్రంగా ప్రభావం చూపే కమలనాథులు ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. చతుర్ముఖ పోరుగా ప్రచారం జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కూటమి ఎన్సీ, కాంగ్రెస్ లను వెనక్కి నెడుతూ ముందడుగు వేశారు. హంగ్ దిశగా సాగిన ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు రసకందాయంలో పడింది. 87 స్థానాలున్న కశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అగ్రస్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 17.5% ఓట్లతో 21 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న పీడీపీ ప్రస్తుతం 28 స్థానాల్లో పాగా వేసింది. ఇక గత ఎన్నికల్లో 15.2% ఓట్లతో 11 స్థానాలు గెలుచుకున్న భాజపా ప్రస్తుతం 25 స్థానాలకు ఎగబాకింది. ఇంతకాలం అధికారంలో కొనసాగిన నేషనల్ కాన్ఫరెన్స్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా మారింది. 2008 ఎన్నికల్లో 23.4% ఓట్లతో 28 స్థానాలను కైవసం చేసుకున్న జేకేఎన్సీ ప్రస్తుతం 15 సీట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఇక 19.9% ఓట్లతో 17 మంది అభ్యర్థులను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 12 సీట్లకే పరిమితమైంది. మిషన్ 44+ ప్రచారాన్ని ప్రారంభించిన కమలనాథులు కశ్మీర్లో సానుకూల ఫలితాలపై ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలే ఎజెండాగా విమర్శలు గుప్పిస్తూ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే అభివృద్ధి ఎజెండాను ఓటర్ల ముందుంచి వారిని ఆకట్టుకున్నారు. ఇతర అగ్రనాయకులు, రాష్ట్ర పార్టీ శ్రేణులు సైతం ఐక్యంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగారు. ప్రధానంగా సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుంటూ భాజపా నాయకత్వం ప్రచార పర్వంలో ముందుకు సాగింది. కశ్మీరీ పండితులు ఎక్కువగా ఉండే జమ్మూలో అధిక సీట్లు కైవసం చేసుకోవాలనే కమలనాథుల ప్రణాళికలు ఫలించాయి. దాదాపుగా 37 స్థానాలున్న జమ్మూ ప్రాంతంలో భాజపా 20 స్థానాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ రెండంకెల సంఖ్యను కూడా చేరుకోలేకపోయాయి. అయితే కశ్మీర్ లోయలో ప్రభావాన్ని చాటుకోవాలన్న భాజపా ప్రయత్నాలు అంతగా ఫలించలేదనే ఫలితాల సరళి చెబుతోంది. లోయ ప్రాంతంలో పీడీపీ 20 స్థానాల్లోకి పైగా విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ 10కి పైగా స్థానాల్లో పాగా వేయగా కాంగ్రెస్ రెండంకెల మార్కును దాటలేకపోయింది. స్వతంత్ర అభ్యర్థులు కొంతమేర ప్రభావాన్ని చాటుకోగలిగారు. లద్దాఖ్లో కమలనాథులు ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ ఇక్కడ ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ ఎన్సీ, పీడీపీ అభ్యర్థులకు ఓటర్లు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని చేపట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ చేజేతులారా ఓటమిని మూటగట్టుకుంది. రాష్ట్ర అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వారి కొంప ముంచాయి.
అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వైఫల్యం చెందారనే జనం విమర్శలు ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. జల ప్రళయంతో సర్వం కోల్పోయిన సమయంలో ఒమర్ ముందు చూపుతో వ్యవహరించలేదనే ఆరోపణలు సైతం ఓటమికి దారితీశాయి. వీటి కారణంగానే ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లాని 2 స్థానాల్లో పోటీ చేసిన ఒకే ఒక స్థానంలో బొటాబొటి ఆధిక్యంతో బయటపడ్డారు. సోన్వార్ స్థానంలో ఓటమి చవిచూసిన ఒమర్ బీర్వా స్థానంలో మాత్రం 1000 ఓట్లతో గెలుపొందడం ప్రజా వ్యతిరేకతకు తార్కాణం. ఇదే సమయంలో ప్రకృతి వైపరీత్యం నుంచి జనాన్ని కాపాడేందుకు తక్షణం వ్యవహరించడం భాజపాకు కలిసొచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోదీ వరదల సమయంలో స్వయంగా కశ్మీర్లో పర్యటించి అవసరమైన తక్షణ సహాయాన్ని ప్రకటించడం ఓటర్లలో అనుకూలతను పెంచింది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి మోదీ ఇచ్చిన హామీలు సైతం ఓటర్లను ఆకట్టుకున్నాయనే అభిప్రాయం ఉంది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఓటరు చైతన్యం మాత్రం వెల్లివిరిసింది. దశాబ్దాల ఎన్నికల రికార్డును తిరగరాస్తూ ఓటర్లు పోటెత్తారు. ప్రధానంగా కశ్మీర్లో వేర్పాటువాదులు, తీవ్రవాదుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2.5 దశాబ్దాల్లోనే అధికంగా 66% ఓటింగ్ నమోదైంది. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో 74.88% నమోదు కాగా 1983లో అంతకంటే తక్కువగా 73.24 ఓట్ల శాతం నమోదైంది. అప్పటి నుంచి ఏడాది రికార్డు స్థాయిలో ఓటర్లు హాజరయ్యారు. జార్ఖండ్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. 66.03% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దాదాపుగా ఇదే అత్యధిక ఓటింగ్ అని లెక్కలు చెబుతున్నాయి. 2009లో 56.96% మాత్రమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.